మానవ చరిత్ర మొత్తంలో దాదాపు 100 కోట్ల మంది ప్రాణాలను తీసింది క్షయ. క్షయ జబ్బు ఒక్కటే మిగిలిన అన్ని రకాల అంటువ్యాధులు కలిసి తీసుకునే మొత్తం ప్రాణాల కంటే ఎక్కువ ప్రాణాలను హరిస్తుంది. ఇది అతిపెద్ద ప్రపంచ ఆరోగ్య సమస్య. 2022లో ప్రపంచవ్యాప్తంగా 1,06,00,000 మంది క్షయ జబ్బుతో బాధపడ్డారు. గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా 2022 ఒక్క సంవత్సరంలోనే 75 లక్షల మందిలో టీబీ జబ్బున నిర్ధారించారు. అంతేకాదు 13 లక్షల మంది చనిపోయారు. ప్రపంచంలోని నాలుగింట ఒక వంతు అంటే 200 కోట్లకు మంది క్షయ వ్యాధిని కలగచేసే మైక్రోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ క్రిమి సోకినట్లు అంచనా. అయితే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయే పోషకాహారం లోపం, డయాబెటిస్, హెచ్ఐవి, వృద్ధాప్యం, డయాలసిస్, స్మోకింగ్, దీర్ఘ వ్యాధులు, అవయవాలు ట్రాన్స్ప్లాంట్, కొన్ని జబ్బుల చికిత్సకు స్టెరాయిడ్స్ వాడటం, క్యాన్సర్ తదితర పరిస్థితుల్లో మాత్రమే వారు క్షయ జబ్బు బారిన పడతారు. క్షయకు మందులు అందుబాటులోకి రాకముందే 19వ శతాబ్దం నుండి పారిశ్రామికీకరణ జరుగుతూ ఉన్న అమెరికా, యూరోప్ దేశాల్లో ఈ వ్యాధి తగ్గుముఖం పట్టింది. దీంతో మందుల కన్నా జీవన ప్రమాణాలు మెరుగుదలతో ఈ వ్యాధిని సమర్థవంతంగా అదుపు చేయగలమని గుర్తించారు. పేదరికం వల్ల సరైన గాలి, వెలుతురు లేని గదుల్లో ఎక్కువ మంది నివసించవలసిన రావడం వంటి కారణాలతో క్షయ వ్యాధిగ్రస్తుల నుండి ఈ క్రిమి వేరొకరికి తేలికగా సోకుతుంది. మొత్తం క్షయ వ్యాధిగ్రస్తుల్లో 80% మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. దీనివల్ల కలిగే మరణాల్లో 80% ఈ దేశాల్లోనే సంభవిస్తుంది. క్షయ వ్యాధి శరీరంలో ఏ భాగానికైనా సోకవచ్చు. ఊపిరితిత్తుల పొర, లింఫ్ నోడ్స్, ప్రేవులు, స్వరపేటిక, ఎముకలు, వెన్నుముక్క, మెదడు, చర్మం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ మొదలైన వాటిలో దేనికైనా క్షయ సోకే అవకాశం ఉంది. దాదాపు 80% మేరకు రోగుల్లో ఈ వ్యాధి ఊపిరితిత్తుల్లో తలెత్తుతుంది. క్షయ వ్యాధిలోని అనేక రకాల ఊపిరితిత్తులు క్షయ, లారెంజియల్ క్షయ మాత్రమే గాలి ద్వారా వ్యాప్తి చెందగలవు. ఊపిరితిత్తుల్లో కాకుండా వేరే చోట తలెత్తే క్షయ వ్యాధిని ఎక్స్ట్రా పల్మనరీ టీబీగా పిలుస్తారు. టీబీ వైద్యం ప్రారంభించిన 1-2 వారాల్లోనే ఈ క్రిమి ఇతరులకు సంక్రమించే అవకాశం తగ్గుతుంది. అనగా పేషెంట్స్ నాన్ ఇన్ఫెక్షన్స్ గా మారుతారు. లేటెంట్ టీబీ ఉన్న వారి నుండి ఈ క్రిమి ఇతరులకు సంక్రమించదు. కేవలం జబ్బుతో బాధపడుతున్న వారి నుండి మాత్రమే ఇతరులను సంక్రమించగలదు. ఎయిడ్స్ వల్లనే క్షయ వ్యాధి కూడా ప్రధానంగా శ్రామిక తరాన్ని పట్టి పీడిస్తుండడంలో చాలా కుటుంబాలు ఉపాధిని కోల్పోయి దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. హెచ్ఐవి మూలంగా ప్రపంచవ్యాప్తంగా క్షయ పరిస్థితులు విషమిస్తున్నాయి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో 27% మంది క్షయ జబ్బుతోనే మరణిస్తున్నారు. చాలా సందర్భాల్లో టీబీ వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతుంది. పేషెంట్స్ లో సరైన అవగాహన లేక జ్వరం, దగ్గులకు దీర్ఘకాలం పాటు రకరకాల యాంటీబయోటిక్స్ వాడతారు. ఇంకా ఫార్మసీల్లో దొరికే జ్వరం మాత్రలు, దగ్గు సిరప్లను వాడుతూ వైద్యులను కలవడానికి జాగు చేస్తారు. దాంతో క్షయ జబ్బుకు సకాలంలో వైద్యం అందక ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఎక్స్ట్రా పల్మనరీ క్షయలో జబ్బు నిర్ధారణ మరింత క్లిష్టమవుతుంది. ఈ జబ్బు నిర్ధారణకు 4 వారాల నుండి కొన్ని నెలల సమయం పడుతుంది. క్షయకారక క్రిమి ప్రత్యేక లక్షణాలు రీత్యా 6 నెలల నుండి 1.5 సంవత్సరాల వరకు మందులు వాడాల్సి ఉంటుంది. వైద్యం ప్రారంభించిన 4 నుంచి 8 వారాల వరకు ఆరోగ్యం కొంత మెరుగుపడగానే కొందరు రోగులు మందులు వాడకం ఆపేస్తారు. దీంతో కొంతకాలానికి వ్యాధి తిరగబట్టి అంతకు ముందు వాడిన మందులకు లొంగని విధంగా మారవచ్చు. మందులకు లొంగని ఈ రకమైన క్షయ జబ్బు ప్రమాదకరమైనది, ప్రాణాంతకమైనది. ఇది ఇతరులకు తొందరగా సోకవచ్చు. బాగా ఖరీదైన మరిన్ని మందులు వాడాలి. పారిశ్రామిక దేశాలలో కూడా ఎయిడ్స్ వల్ల క్షయ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సమస్య తీవ్రతను గుర్తించి 2018లో క్షయ వ్యాధిని ప్రపంచ అత్యయిక స్థితిగా ప్రకటించింది. ఈ వ్యాధి చికిత్సకు వినూత్న విధానాలను ప్రవేశపెట్టి సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. 2022 అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టీబీ రోగుల్లో 10% మందిలో హెచ్ఐవి వ్యాధి ఉంది. 2020 సంవత్సరంలో 2,14,000 మంది హెచ్ఐవి రోగులు క్షయ జబ్బుతో మరణించారు. సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లో టీబీ వ్యాధిగ్రస్తులలో 31.8 మందికి హెచ్ఐవి ఉంది. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి లేదా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో 30 నుండి 40% మంది క్షయ జబ్బుతో మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచ దేశాలన్నిటిలోనూ భారతదేశంలో అత్యధికంగా క్షయ జబ్బుతో బాధపడుతున్న రోగులు ఉన్నారు. 2020లో ప్రపంచం మొత్తం టీబీ పేషెంట్స్ లో 26% మంది భారతదేశంలోనే ఉన్నారు. 2021లో భారతదేశం మొత్తం 19,33,381 మందిలో క్షయ వ్యాధి నిర్ధారించారు. 2021లో భారతదేశంలో 1,00,000 మంది జనాభాకు 210 మంది ఏటా కొత్తగా క్షయ జబ్బుకు గురయ్యారు. సంపన్న దేశం అమెరికాలో ప్రతి 1,00,000 మంది జనాభాలో 3 మాత్రమే క్షయ వ్యాధికి గురవుతున్నారు. క్షయ అత్యంత ప్రబలంగా ఉన్న దక్షిణాఫ్రికాలో 1,00,000 మంది జనాభాకు 1000 మంది క్షయ జబ్బు బారిన పడుతున్నారు. అయితే కొంత ఊరటనిచ్చే విషయం ఏమిటంటే ఇండియాలో ఆరోగ్య రంగం కొంత మెరుగ్గా ఉండడంతో టీబీ మరణాల విషయంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది.
ప్రతి ఏటా క్షయ జబ్బును గురించి ప్రపంచ ప్రజలను జాగృతపరచడానికి మార్చి 24న ప్రపంచ టీబీ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం అవును మనం క్షయను అంతం చేయగలం నినాదంతో ఈ జబ్బు లక్షణాలు ఉన్నవారు తగిన వైద్య సహాయానికి ముందుకు వచ్చి ఆరోగ్యం పొందాలని నినాదిస్తున్నారు. 2023 సెప్టెంబర్లో క్షయ జబ్బుకి మెరుగైన వ్యాక్సిన్ రూపొందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమం చేపట్టింది.